మార్గ పనులన్నీ ఆ చుట్టుపక్కల మొత్తం కాపు సామాజిక వర్గాన్ని మొత్తానికి వర్తించేస్తున్నాయి. ఇది మీరు చాలా లోతుగా అధ్యయనం చేయాలి, ఆలోచించాలి. ఈ పార్టీలోకి గొడవ తగ్గించేవాడు కావాలి కానీ సమాజంలోకి రాజకీయాల్లో గొడవ పెంచేవాడు రాకూడదు. నేను కోరుకుంటుంది కూడా పులపర్తి ఆంజనేయులు గారిని ఎందుకు ఆహ్వానించానంటే గొడవ తగ్గించే వ్యక్తి, నిలబడే వ్యక్తి. మీరు నా వెన్నంట ఉండాలి. మీరు నా అలాంటి వాళ్ళు జనసేనకి వెన్నంటి ఉండాలి. మీరు ఆయన కూడా చాలా బలమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆయన చూస్తూ ఉన్నాను గత కొన్ని సంవత్సరాలుగా. వెనకేసుకు రావటాలు అవసరం లేదు. ముఖ్యంగా భీమవరం మన రాబోతున్న ఎన్నికల్లో, ఇంకో నెలన్నర రాబోతున్న ఎన్నికల్లో జనసేన దాన్ని కొట్టి తీరాలి. మనకి ఇది ఎన్ని కోట్లు పంచనివ్వండి, 100 కోట్లు పంచనివ్వండి, మనం కొట్టి తీరాల్సిన సీట్. ఇది మీరు ప్రెస్టేజ్గా తీసుకోండి. అది నేను మన భీమవరం నియోజకవర్గంలో చంద్రబాబు గారితో అందరితో మాట్లాడుతూ ఒకటే చెప్పాను, నేను రాష్ట్ర శ్రేయస్సు కోసం ఆలోచించే వ్యక్తిని తప్ప నా నియోజకవర్గం గురించి నేను ఎప్పుడు ఆలోచించలే. అంటే నేను నిజంగా అంత వ్యూహమే ఉండుంటే, నాకు వ్యూహం అంతా దేశం మీద ఉంటుంది, లేదంటే రాష్ట్రం మీద ఉంటుంది. కానీ నా గెలుపు మీద ఎప్పుడు లేదు. నిజంగా నా గెలుపు మీద కానీ మనసు పెట్టిండుంటే నాకు ఈరోజు పరిస్థితి వచ్చినది కాదు. నేనేమనుకున్నాను, నేను అందరి గురించి ఆలోచించినప్పుడు నా గెలుపు కోసం కొద్దిమంది ఆలోచిస్తారులే అనుకున్నాను. ఆలోచించారు కానీ నా సమూహం సరిపోలా. ఈసారి తప్పు లేకుండా చూసుకుందాం ఒకసారి. నేను తీసుకున్నది తక్కువ ఎక్కువ ఇవన్నీ మర్చిపోండి. 175 సీట్లు 175 సీట్లు జనసేన పోటీ చేస్తుంది, 175 సీట్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంది, 175 సీట్లో తెలుగుదేశం పోటీ చేస్తుంది. ఎందుకంటే ఈసారి జగన్ తాలూకు పార్టీని పక్కన పెట్టకపోతే రాష్ట్రానికి కాదు దేశానికే హాని. అది ఒక్కడి దగ్గర ఇన్ని వేల కోట్ల డబ్బు, ఒక్కడి దగ్గర ఇంత అరాచకం, ఇంత కిరాయి సైన్యం, ఒక్కడి దగ్గర ఇంత అక్రమంగా అధికారం, ఒక్కడి దగ్గర చేరితే ఇంకెవడు బతకలేడు. భీమవరంలో ఇంతమంది పెద్దలు ఉన్నారు. ఒకరు కాదు, ప్రపంచంలో అత్యంత ఎక్కువ ప్రపంచంలోని కుబేర్లంతా ఇక్కడ ఉన్నారు భీమవరంలో. కానీ అందరూ కలిసి ఒక్క రౌడీ ఎమ్మెల్యేకి భయపడాల్సి వస్తుంది, ఎదురు చెప్పలేకపోతుంది. ఎందుకు? దానికి కారణం నేనే బాధ్యతను. దానికి స్థలం నాకు అమ్మడానికి వచ్చి ఎమ్మెల్యే గారు మమ్మల్ని గొడవ మీద పెడతారని మీకు అమ్మలేమని నాకు చెప్పారు. కానీ నేను గొడవ పెట్టుకుందామంటే నాకు నిజంగా చొక్కా జించుకొని నాలాగా నిలబడే ఒక్క వ్యక్తి నుండి కొట్టేసేవాడిని. పాటి ఆ స్థలాన్ని ఇల్లు కట్టేసేవాడిని. పాటికి బాధ్యత తీసుకోవడానికి భయం వేసింది అందరికి. ఎందుకంటే గొడవ పెట్టుకోవాలి ఎమ్మెల్యేతోటి. నేను ఇవన్నీ పెట్టుకుంది. నేను ఈ రోజున వీటన్నిటినీ ముందుకొచ్చి పులపర్తి ఆంజనేయులు గారు ఒకటే చెప్పారు. నేను పులపర్తి ఆంజనేయులు గారు ఒక బాధ్యత అడుగుతున్నాను ఈ రోజున. కోరిక, నాకు జనసేన ఆఫీస్కి నేను ఎప్పుడన్నా వచ్చి ఉండటానికి ఒక చిన్నపాటి స్థలం చూపించి నా డబ్బులతో నేను కొనుక్కుంటాను. ఎందుకంటే నేను ఎప్పుడు ఉచితంగా ఎవరిని అడగను. నాకు తీసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. ఈరోజు నేను అడుగుతున్నా.